నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో హెర్నియా సర్జరీ తప్పదా? ఈ పరీక్షలతో గుండెకు భరోసా. విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అవ్వండిలా. జీబీ సిండ్రోమ్తో కండరాలు కుదేలు. ఇంకా హెల్త్ టిప్. కొన్ని రకాల సమస్యలతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా బాగా అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. హెర్నియా అలాంటి సమస్యే. వాడుకలో దీన్నే పేగు జారడంగా పిలుస్తారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చర్మం కింద నుంచి ఉబ్బులాగా బయటకు కనిపిస్తూ చిరాకు పుట్టించే హెర్నియాకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్స అందుబాటులో ఉంది. అయితే మనలో చాలా మంది హెర్నియాను పెద్దగా పట్టించుకోరు. అలాగే తోసేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. మరీ తప్పదనుకున్నప్పుడు లంగోటాను, బెల్టును బిగించి కడుతూ ఉంటారు. ఇలాంటి నాటు వైద్యాలు చేయటం వల్ల హెర్నియాకు రక్త ప్రసరణ సరిగ్గా జరగక పేగులు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. హెర్నియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హెర్నియా, గిలక, బుడ్డ, ఉబ్బు పేరేదైనా సమస్య మాత్రం ఒక్కటే. లోపల ఉండాల్సిన పేగు చర్మం కిందుగా బయటకు తోసుకురావడం, శరీరంలో నిర్దిష్ట ప్రాంతంలో ఉండాల్సిన అవయవాలు వాటి పరిధిని అతిక్రమించి మరొక భాగంలోకి చొచ్చుకురావడాన్ని హెర్నియాగా పిలుస్తారు డాక్టర్లు. చర్మం బలహీనంగా ఉన్న భాగాల్లోనూ, కండరాలు బలహీనంగా ఉన్న భాగాల్లోనూ సాధారణంగా హెర్నియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెర్నియా రావడానికి అధిక బరువు మొదలుకొని ఆపరేషన్ల వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. హెర్నియా ఉన్నవారికి ఆ ప్రాంతంలోని అవయవం లేదా కణజాలం ఉబ్బినట్టు కనిపిస్తుంది. హెర్నియాలో చాలా రకాలే ఉన్నాయి. అయితే చాలా మందిలో ఇంగ్వైనల్ హెర్నియా అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఏ రకం హెర్నియా అయినా నిలబడినప్పుడు, దగ్గినప్పుడు కనిపిస్తూ, పడుకున్నప్పుడు, చేత్తో నెట్టుకున్నప్పుడు మామూలుగా అయిపోతూ ఉంటుంది. మొదట్లో నొప్పి లేకపోయినా చర్మం అడుగున పడిన రంధ్రం పరిమాణం పెరుగుతూ పోయే కొద్దీ నొప్పి, బాధ లాంటి లక్షణాల తీవ్రత పెరుగుతుంది. హెర్నియా కామన్గా వాడుక భాషలో పేగు జారడం అని, గిలక వచ్చిందని, లేకపోతే వరిబీజం అలా అనుకుంటూ ఉంటారు. ఎక్కడైతే కండరాలు బాగా వీక్ అయ్యి ఎక్కడైతే దాని స్ట్రెంగ్త్ కోల్పోతుందో అక్కడి నుంచి పేగు బయటకు జారుతుందండి. సో కొన్ని న్యాచురల్ ఆరిఫైసెస్ అంటారు. న్యాచురల్ ఆరిఫైసెస్ అంటే మన బొడ్డు దగ్గర కానీ లేకపోతే కింద గ్రాయిన్ రీజన్ అవి న్యాచురల్ ఆరిఫైసెస్ నుంచి వచ్చేవి మోస్ట్ కామన్ అంటే ఎక్కువ ఉంటాయండి. నెక్స్ట్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఏదన్నా కొంచెం కుట్లు సరిగ్గా మానకపోవడం వల్ల లేదా తర్వాత కొన్ని ప్రికాషన్స్ పాటించకపోవడం వల్ల ఆ కుట్లు అనేవి పక్కకు జరిగి అక్కడ కొంచెం వీక్నెస్ రావడం వల్ల కూడా హెర్నియా వస్తుందండి. హెర్నియా టైప్స్ ఏంటంటే వెంట్రల్ హెర్నియా అంటామండి, ఇంకొకటి ఇంగ్వైనల్ హెర్నియా. మోస్ట్ కామన్ అండి. వెంట్రల్ హెర్నియా ఏంటంటే పొట్ట ఎదర భాగం నుంచి వస్తాయి. బొడ్డు పైన కానీ, బొడ్డు కింద కానీ, బొడ్డు దగ్గర నుంచి కానీ అలా వచ్చే వాటిని వెంట్రల్ హెర్నియా అంటాం. నెక్స్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అంటే కింద గజ్జల దగ్గర వస్తుందండి. దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా కానీ లేదా ఫిమోరల్ హెర్నియా అంటాం. ఎక్కువ పెద్దవాళ్లలో ఈ ఇంగ్వైనల్ హెర్నియా ఎక్కువ ఉంటుందండి. కొంచెం చిన్నవాళ్లలో ఈ వెంట్రల్ హెర్నియాస్ అనేవి కొంచెం కామన్గా ఉంటాయి. ఆడవాళ్ళలో కూడా ఈ వెంట్రల్ హెర్నియాస్ కొంచెం ఎక్కువగా కనబడతాయండి. హెర్నియా సిమ్టమ్స్ అనేవి ఎక్కువ కామన్గా వచ్చేది పేషెంట్ ఒక చిన్న వాపుగా ఫస్ట్ చూసుకుంటారండి, లేదా వాళ్ళకి ఏదో కొంచెం నొప్పి రావడం, కొంచెం డిస్కంఫర్ట్ ఉండడం, వంగినప్పుడు ఏదో తగులుతున్నట్టు ఉండడం, అది మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఉంటాయండి. కొంతమందికి ఏంటంటే హెర్నియా చిన్నగా ఉన్నప్పుడు అది నొప్పి ద్వారానే తెలుస్తుంది. ఏదో నొప్పి వస్తున్నట్టు, ఏదో కొంచెం ఎత్తుగా కనిపించినట్టు ఉంటుందండి. ఇవి రెండు మోస్ట్ కామన్ లక్షణాలండి. కొంతమందికి ఏంటంటే సడన్గా యూరిన్ ఆగిపోవడం, లేదా విరోచనం ఆగిపోవడం, లేదా ఎక్కువ పొట్ట పై భాగంలో ఏదో ఉబ్బరంగా ఉన్నట్టు ఉండడం, ఇవి కొంచెం అరుదుగా ఉండే సిమ్టమ్స్ అండి హెర్నియాలో. హెర్నియా అనేది ఎక్కువగా బొడ్డు దగ్గర, పొత్తి కడుపు దిగువ భాగాల్లో కనిపిస్తుంటుంది. దగ్గినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, మలమూత్ర విసర్జన సమయాల్లో హెర్నియా తాలూకు ఉబ్బు మరింత స్పష్టంగా తెలుస్తుంది. చేతితో ఒత్తితే ఉబ్బు తిరిగి లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఎక్కువగా బరువులు ఎత్తేవారిలోనూ, మద్యపానం చేసేవారిలోనూ, స్థూలకాయులు, వృద్ధులు, ఎక్కువగా ఆపరేషన్లు చేయించుకున్న వారిలో హెర్నియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక పసికందుల్లో, తల్లి గర్భంలో 7 నెలల వయసు మగపిండంలో బీజాలు పొత్తి కడుపులో ఉండి ప్రసవానికి ముందు కిందికి జారుతాయి. ఒకవేళ 7 నెలలకే బిడ్డ పుడితే బీజాలు కిందికి రాక, లేదా పేగులు, కొవ్వు, ద్రవం పొత్తి కడుపులోని బలహీన ప్రదేశంలోకి చొచ్చుకొచ్చి హెర్నియా తయారవుతుంది. ఈ హెర్నియాను నిర్లక్ష్యం చేస్తే రంధ్రం పెద్దదవుతూ అందులోంచి బయటకొచ్చిన పేగులకు రక్త ప్రసరణ సరిగ్గా అందక పేగులు కుళ్ళిపోయి సెప్టిక్గా మారి ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటుంది. హెర్నియా ఉన్నదంటేనే అది మనం వెంటనే దాన్ని సీరియస్గా తీసుకోవాలండి.
సర్జరీలో చాలా రకాలు ఉంటాయి, బట్ హెర్నియా అనేది సెమీ ఎమర్జెన్సీ సర్జరీ అంటామండి. ఎందుకంటే హెర్నియా లక్షణాలు లేనప్పుడు బాగానే ఉంటుందండి. సడన్గా అది పెయిన్ రావడం కానీ, అది బాగా వాపు పెరిగినప్పుడు కానీ ఖచ్చితంగా అది ఎమర్జెన్సీ సర్జరీ అవుతుంది. సో హెర్నియా ఎంత చిన్నగా ఉన్నప్పుడు సర్జరీ చేయించుకుంటే అంత సులువుగా అయిపోతుందండి. అది ఒకప్పుడు హెర్నియా రిపేర్ అంటే చాలా పెద్ద పెద్ద కోతలు ఉండి ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండడం, అవి చీము పట్టడం, మళ్ళీ చేసిన ఒక 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో మళ్ళీ అది వెనక్కి రావడం, ఇవన్నీ ఉండేవండి. ఇప్పుడు కాలక్రమేణా డిఫరెంట్ టెక్నిక్స్ రావడం, టెక్నాలజీ పెరగడం వల్ల హెర్నియా సర్జరీ అనేది కూడా చాలా సింపుల్ సర్జరీ అయిపోయింది. సో ఒకప్పుడు ఇంకోటి ఏంటంటే మెష్లు అనేది వేస్తాండి. మెష్ అంటే ఒక జల్లెడ లాంటిది. సో ఎక్కడైతే ఆ వీక్నెస్ ఆర్ డిఫెక్ట్ ఉందో దానిపైన ఒక జల్లెడ లాంటిది పెడతామండి. జల్లెడ లాంటిది పెట్టడం వల్ల ఏంటంటే అక్కడ కండరాలు అవన్నీ కూడా బిగుస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జరీలు కూడా వచ్చినాయి. అంటే కోత లేకుండా అని కాదు, చిన్న కోత, కేవలం మన పెన్ సైజులో ఉన్నంత కోతలో 2-3 కన్నాలు పెట్టి హెర్నియా రిపేర్లు ఇప్పుడు చేయొచ్చండి. రోబోటిక్ సర్జరీలో ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ ఎవరికైతే ఊబకాయం ఉంటుంది, ఓపెన్ సర్జరీలు తట్టుకోలేరు అన్న వాళ్ళకి రోబోటిక్ సర్జరీ ద్వారా కూడా మనం ఇప్పుడు ఆపరేషన్లు చేయొచ్చండి. వీటిలో అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ ఆపరేషన్ చేయించుకున్న 2 రోజులకే వర్క్ వెళ్ళచ్చు, కుట్లు కూడా తొందరగా మానుతాయి, వాళ్ళ నార్మల్ లైఫ్కి తొందరగా వెళ్ళిపోవచ్చండి. వేరేజ్ ఇన్ ఓపెన్ సర్జరీలో ఏంటంటే ఆ కుట్లు మానడానికి టైం పడుతుంది, ఆ నొప్పి అనేది కూడా ఈ లాప్రోస్కోపిక్ కన్నా ఎక్కువ ఉంటుందండి. హెర్నియాతో బాధపడుతున్నప్పుడు మనలో చాలామంది సరైన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. తోసేస్తే లోపలికి వెళ్ళిపోతుంది కదా అని పెద్దగా పట్టించుకోరు. పైగా లంగోటీలు, బెల్టుల వంటి వాటితో బుడ్డను లోపలికి బిగించి కడుతుంటారు. నిజానికి ఇలాంటి ప్రయత్నాల మూలంగా చర్మం మరింతగా దెబ్బతినిపోయి వాపు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలుంటాయి. హెర్నియాకు సర్జరీ ఒక్కటే అత్యుత్తమ పరిష్కారం. హెర్నియాను ఒకప్పుడు పెద్దగా కోత పెట్టి శస్త్రచికిత్స చేసేవారు. ఇప్పుడు లాప్రోస్కోపీ విధానంలో మెష్ ప్లాస్టీ పద్ధతిలో సర్జరీని చేస్తున్నారు. లాప్రోస్కోపీ టెక్నిక్లో చర్మం ద్వారా హెర్నియా ఉన్న ప్రదేశాన్ని చేరుకొని మొదట తిత్తిని కత్తిరించి తొలగిస్తారు. తర్వాత అక్కడ కుట్లు వేయడంతో పాటు సాగిన చర్మపు పొరలన్నింటికీ విడివిడిగా కుట్లు వేస్తారు. తర్వాత మెష్ను లాప్రోస్కోపీ పరికరానికి చుట్టలా చుట్టి లోపలికి వెళ్ళాక మెష్ను పరుస్తారు. మెష్తో రంధ్రాన్ని మూసివేశాక కుట్లు వేయడం లేక పిన్స్ కొట్టడం చేస్తారు. పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఓపెన్ సర్జరీకి అయితే మాత్రం ఇప్పుడు మేము అడ్వైస్ చేసేది 6 నెలల వరకు ఎలాంటి బరువులు ఎత్తే పనులు చేయొద్దని చెప్తామండి. ఎందుకంటే బరువులు ఎత్తినప్పుడు పొట్ట కండరాల మీద ఒత్తిడి పడినప్పుడు మళ్ళీ హెర్నియా వెనక్కి వచ్చే అవకాశం ఉంటుందండి. బట్ లాప్రోస్కోపీలో కుట్లు అనేవి తక్కువ ఉండడం వల్ల సో ఇమీడియట్ వితిన్ 1 మంతే మేము మొత్తం బరువులు ఎత్తే పనులన్నీ కూడా చేసుకోవచ్చండి. ఇది ఓపెన్ సర్జరీకి లాప్రోస్కోపీ సర్జరీకి తేడా. బట్ నార్మల్ పనులు అయితే మాత్రం ఓపెన్ అయినా లాప్రోస్కోపీ అయినా కేవలం ఒక 2 వారాల తర్వాతే వాళ్ళ పనులు వాళ్ళు సులువుగా చేసుకోవచ్చండి. హెర్నియా రాకుండా ప్రికాషన్స్ ఎక్కువ బరువు పనులు చేసేవాళ్ళు లేకపోతే జిమ్కి వెళ్ళేవాళ్ళు తీసుకోవాలండి. వాళ్ళకి అబ్డామినల్ బైండర్స్ అని లేదా హెర్నియా ట్రెస్ అని ఉంటాయి. సో ఇవి వేయటం ఎక్కడైతే ఆల్రెడీ ఈ అబ్డామినల్ బైండర్స్ ఈ బొడ్డు దగ్గర, ఆ కండరాల దగ్గర కొంచెం ఎక్స్ట్రా సపోర్టివ్గా ఉంటాయండి. ఒకసారి సర్జరీ చేసిన హెర్నియా తిరిగి వస్తుందనే నమ్మకం మనలో చాలా మందిలో ఉంది. ఇందుకు ప్రధాన కారణం సర్జరీ టెక్నిక్ సరిగ్గా పాటించకపోవడమే. ఇంగ్వైనల్ హెర్నియా సర్జరీలో మెష్ని సరిగ్గా అమర్చకపోయినా, కుట్లు వేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించినా హెర్నియా తిరగబెట్టవచ్చు. సరైన ప్రదేశంలో సరైన పద్ధతిలో మెష్ని అమర్చకపోతే హెర్నియా తిరగబెడుతుంది. ఇక హెర్నియా ఆపరేషన్ తర్వాత జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోనప్పుడు కూడా హెర్నియా మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. హెర్నియా తిరిగి రాకుండా ఉండాలంటే బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మలబద్ధకం సమస్య లేకుండా చూసుకోవాలి. షుగర్ సమస్య ఉంటే నియంత్రణలో పెట్టుకోవాలి. అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. దగ్గుకు కారణమయ్యే ధూమపానం లాంటి అలవాట్లను మానుకోవాలి. కాన్పు తర్వాత అలాగే సిజేరియన్ తర్వాత పొత్తికడుపు కండరాల్ని దృఢం చేసే వ్యాయామాలను చేయాలి. ఈ జాగ్రత్తలు హెర్నియాలను చాలా వరకు నివారిస్తాయి. మన గుండె ఉండేది గుప్పుడే కావచ్చు, కానీ అది సవ్యంగా పనిచేస్తుంటేనే మన ప్రాణం నిలకడగా ఉంటుంది. ఆ పిడికెడు గుండెలో ఎక్కడ ఏ చిన్న అవాంతరం తలెత్తినా అది చివరికి గుండెపోటు రూపంలో ఏకంగా మన ప్రాణాలకే ఎసరు పెట్టే అవకాశం ఉంటుంది. మనకు ప్రాణాధారమైన పిడికెడు గుండెను 10 కాలాల పాటు పదిలంగా ఉంచుకోవటానికి తరచూ కొన్ని రకాల పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలని చెబుతారు డాక్టర్లు.
గుండె ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచే ప్రాథమిక ఆరోగ్య పరీక్షల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. 20 years తర్వాత డెఫినెట్గా ఒక కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది చెక్ చేసుకోవాలా, బేసిక్ బీపీ అనేది చెకప్ చేసుకోవాలా. ఇవి రెండు కంపల్సరీ 20 years అయిన తర్వాత. ఫ్యామిలీలో ఒకవేళ అందరికీ హార్ట్ ప్రాబ్లం అనేది 30 years 40 yearsలో వస్తున్నట్టు ఉంటే, వాళ్ళకి ఒకవేళ వంశపారంపర్యంగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్టు ఉంటే వాళ్ళకి ఈవెన్ 10 to 15 yearsలోనే కొలెస్ట్రాల్ అనేది చెక్ చేయాలి. ఇది తప్ప జనరల్గా ఏ కంప్లైంట్ ఉన్నా కానీ జనరల్గా అట్లీస్ట్ అబౌవ్ 30 years ఉన్నా లేకపోయినా 30 years దాటిన తర్వాత ఒకసారి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవి 3 మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవడం అనేది మస్ట్. ఈసీజీ ఎక్కువ అనేది ఇంపార్టెంట్ టెస్ట్, కానీ అవి 2 మాత్రమే మొత్తం కనుక్కోవడానికి యూజ్ కాదు. ఈసీజీలో మేజర్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కూడా 80% to 90% వాళ్ళకి చేంజెస్ కనిపిస్తుంది, కానీ ఒక 10% వాళ్ళకి ఈసీజీలో చేంజెస్ కనిపించదు. ఫస్ట్ ఈసీజీ అంటే పేషెంట్ మన దగ్గర ఏమో చెస్ట్ పెయిన్ అని చెప్తారు, మాకు డౌట్ ఏమో స్ట్రాంగ్గా ఉంటుంది, ఈసీజీ నార్మలే ఉంటుంది. బట్ ఆ టైంలో ఏం చేస్తామంటే ఈసీజీని హాఫ్ అన్ అవర్ తర్వాత 1 hour తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఒక 2-3 hours రిపీట్ చేసేటప్పుడు మెల్లగా చేంజెస్ కనిపించవచ్చు. సో ఈసీజీలో చేంజెస్ ఉంటే డెఫినెట్గా హార్ట్ అటాక్ ఉందని మనం చెప్పవచ్చు. ఈసీజీలో చేంజ్ లేదంటే వాళ్ళకి లేదని మాత్రం చెప్పలేము. ఒకటి. రెండోది ఎకో టెస్ట్. ఎకో టెస్ట్లో ఏంటంటే ఈసీజీకి ముందే చేంజెస్ కనిపిస్తుంది ఎకో టెస్ట్లో. అలానే ఎకో టెస్ట్లో ప్రాబ్లం లేదంటే మనకు ప్రాబ్లం రాలేదని కాదు. సో బట్ ఈసీజీ ఎకో కలిపి పేషెంట్ సిమ్టమ్స్ ఇవి 3 కలిపితే మోస్ట్లీ 90 to 95% వరకు మనకు హార్ట్లో ప్రాబ్లం ఉండవచ్చా లేదని మనకు తెలిసిపోతుంది. అంటే మేజర్ అటాక్ వచ్చిందా లేదా. మైనర్ అటాక్ ఒక 80% బ్లాక్ 90% బ్లాక్ ఉండే వాళ్ళకి ఈసీజీ ఎక్కువ నార్మల్గానే ఉంటుంది. వాళ్ళకి మనం ట్రెడ్మిల్ టెస్ట్ చేసేటప్పుడు పేషెంట్ మిషన్ మీద పరిగెత్తినప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ అవసరం ఉంటుంది ఎక్కువ. అప్పుడు బ్లడ్ ఎక్కువ పోతేనే ఆక్సిజన్ సప్లై కండరాలకు దొరుకుతుంది. బట్ ఇక్కడ బ్లాక్ ఉండడం వల్ల వాళ్ళకి బ్లడ్ ఎక్కువ పోదు, కాబట్టి ఆ టైంలో వాళ్ళకి చెస్ట్ పెయిన్ రావడం కానీ ఈసీజీలో మార్పు రావడం కానీ జరగవచ్చు. సో ఈసీజీ ఎక్కువ నార్మల్ ఉన్నా కానీ మనం నెక్స్ట్ ట్రెడ్మిల్ టెస్ట్ అనుమానం స్ట్రాంగ్గా ఉండేటప్పుడు ట్రెడ్మిల్ టెస్ట్ చేసి దాంట్లో ప్రాబ్లం ఉందా లేదా అని మేము కన్ఫర్మ్ చేస్తాం. కొద్దిగా పేషెంట్స్కి ఎలా ఉంటుంది, కొద్ది మందికి ఎలా ఉంటుందంటే చెస్ట్ పెయిన్ 1 hour నుంచి వచ్చి ఉంటుంది, ఈసీజీ ఎక్కువ నార్మల్ ఉంటుంది. బట్ వాళ్ళకి ట్రీట్మెంట్ టెస్ట్ చేయకూడదు కూడా, డేంజర్. వాళ్ళకి డైరెక్ట్గా మనం యాంజియోగ్రామో లేదా సిటీ యాంజియోగ్రామో బేస్డ్ ఆన్ ద కండిషన్ బట్టి మనం డాక్టర్ డిసైడ్ చేసి చేస్తారు. చాలామంది ఏం చేస్తారో తెలుసా, ఈసీజీ ఎక్కువ లేకుండా డైరెక్ట్గా వాళ్ళే పోయి ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకుంటారు. అది ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ట్రెడ్మిల్ టెస్ట్ అనేది పేషెంట్ ఈసీజీ నార్మల్ ఉండాలా, పేషెంట్ పెయిన్ ఉండకూడదు, అలాంటి టైంలో చేయాల్సిన టెస్ట్. ఎకో కూడా నార్మల్ ఉండాలి. ఎకోలో సమ్ టైమ్స్ అయోటిక్ స్టెనోసిస్ అనే ఒక కండిషన్ ఉన్నది, హార్ట్ వాల్యూ చాలా చిన్నగా ఉంటుంది, వాళ్ళకి సిమ్టమ్స్ ఏమి ఉండవు. డాక్టర్ దగ్గర చూడకుండా డైరెక్ట్గా ట్రెడ్మిల్ వేస్తే ఇలాంటి పేషెంట్స్ కొలాప్స్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈసీజీ ఎకో కంపల్సరీ టెస్ట్, ట్రెడ్మిల్ టెస్ట్ డాక్టర్ అవసరం పెట్టి చెప్తారు. ఈ 3 టెస్ట్ జనరల్గా హార్ట్ బ్లాక్స్ ఉన్నదా లేదా అని కనుక్కోవడానికి బేసిక్ టెస్ట్. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్ అనేది సిటీ యాంజియోగ్రామ్ అండ్ కొరోనరీ యాంజియోగ్రామ్. మనం హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇన్వేజివ్ కొరోనరీ యాంజియోగ్రామ్ చేస్తాం. విద్యార్థులకు పరీక్షల కాలం సమీపిస్తోంది. ఇక రాబోయే 2 నెలలు మొత్తం పరీక్షల కాలమే. ఇంతకాలం చదివింది ఒక ఎత్తు అయితే, చదివిన విషయాల్ని మననం చేసుకోవటం, నేర్పుగా సమాధానాలు రాయటం మరో ఎత్తు. ఎగ్జామ్స్ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో, ఇందుకు మానసిక వైద్య నిపుణులు చెబుతున్న చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకి పరీక్షలకి సంసిద్ధం చేయటము ఆ తరగతిలో ఎంటర్ అయినప్పటి నుంచి అని. కాబట్టి ఒకటి ఫస్ట్ పిల్లలకి పరీక్షలు అంటే అది ఏదో పెద్ద దయ్యంలాగానో భూతంలాగా కాకుండా అది మన ఒక తరగతి నుంచి ఇంకో తరగతి ఉత్తీర్ణడానికి ఒక పరీక్ష మాత్రమే అని చాలా సింపుల్గా చెప్పాలి. రెండవది ఏంటంటే ప్రతిరోజు ఆ సబ్జెక్టు గురించి చెప్పిన పాఠాలని అంశాలని వాళ్ళు అప్పటికప్పుడే వాళ్ళు చదివి అర్థం చేసుకుంటే అవి మెదడులో ఉంటాయి. రెండవది ఏంటంటే పరీక్ష మొదలవుతుంది అంటే టైం టేబుల్ ఇవ్వంగానే వాళ్ళు ప్రణాళిక వేసుకోవాలన్నమాట. ఆ నెల మొత్తం పరీక్షల ముందు 3 భాగాలుగా విభజించుకొని మొదటి భాగంలో ఒక్కసారి సబ్జెక్ట్ అంతా త్వరగా చదవడానికి అన్నమాట. తర్వాత రెండో భాగం ఏంటంటే దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి, అంటే ఒకసారి అర్థమైందని రివైజ్ చేసుకోవడం. మూడోది అంటే రికాల్ చేసి ప్రశ్నలకి ఆన్సర్లు ఏ విధంగా రాయాలి అన్నది వాళ్ళు మెదడులో వాళ్ళు పరిశీలించుకోవాలి. లేకపోతే మధ్య మధ్యలో ఒక ఆదివారం పూట చిన్న పరీక్షలు తీసుకొని చేసుకోవాలి. అలా చేసినట్టయితే వాళ్ళకి ఆందోళన అనేది తగ్గుతుంది. ఇది ఒక విధంగా డీసెన్సిటైజేషన్ అంటాం.
అంటే ప్రిపేర్డ్నెస్, సంసిద్ధం అవటం ఒకటి, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయటం ఒకటి, ఆ మనన ద్వారా వాళ్ళకేంటి ఒక విధమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఆ విధంగా పిల్లలు తమని తాము రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ నీరసంగా నిస్సత్తువుగా ఉంటున్నప్పుడు బలం పుంజుకోవటానికి తరచూ టానిక్లు, విటమిన్ సప్లిమెంట్లను తీసుకుంటూ ఉంటాం. అయితే కొన్నిసార్లు ఎంతకీ నిస్సత్తువు తగ్గదు. నిస్సత్తువుకు తోడుగా అస్తమానం కాళ్ళు, చేతుల్లో తిమ్మిర్లు వేధిస్తూ ఉంటాయి. కండరాలు కూడా పక్షవాతం కమ్మినట్లుగా క్రమముగా చచ్చుబడిపోతూ ఉంటాయి. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు గిలియన్ బారీ సిండ్రోమ్ అని, వాడుకలో జీబీ సిండ్రోమ్ అని పిలుస్తారు. చెట్టంత మనిషిని నిలువున నిర్వీర్యం చేసే గిలియన్ బారీ సిండ్రోమ్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గిలియన్ బారీ సిండ్రోమ్ అంటే ఏంటి? ఈ గిలియన్ బారీ సిండ్రోమ్లో ఏం జరుగుతుందంటే ఇదొక న్యూరలాజికల్ డిజార్డర్. ఇదేంటంటే ఆటో ఇమ్యూన్ లాంటిది. అంటే కొన్నిసార్లు మనకి బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా ఈ ఇమ్యూనలాజికల్ బ్రేక్ డౌన్ అయ్యి, అంటే బాడీలో బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ ఎదుర్కోవటానికి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. ఈ యాంటీబాడీస్ మన నర్వస్ సిస్టమ్ని కూడా అటాక్ చేస్తుంది అన్నమాట. ఈ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ని అటాక్ చేసినప్పుడు సెన్సరీ నర్వస్ సిస్టమ్ అటాక్ చేయటం వలన వీళ్ళకి కాళ్ళు చేతులు తిమ్మిరి లాంటివి రావచ్చు. మోటార్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవటం వలన కాళ్ళు చేతుల్లో వీక్నెస్ రావచ్చు. అలాగే ఇది కొద్దిగా ఎక్కువగా ఉంటే ఊపిరి తీసుకునే కష్టం కూడా ఉండొచ్చు. అలాగే ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అటాక్ అయితే కనుక గుండె కొట్టుకోవటంలో వేగం మార్పు రావచ్చు, బ్లడ్ ప్రెషర్లో మార్పు రావచ్చు, అలాగే యూరిన్ కంట్రోల్లో మార్పు రావచ్చు, అలాగే మనకి ఇంటెస్టైన్ మూమెంట్ దాంట్లో కూడా మార్పు రావచ్చు అన్నమాట. ఈ ఎఫెక్ట్ అయ్యే వ్యాధినే మనం గిలియన్ బారీ సిండ్రోమ్ అంటాం. గిలియన్ బారీ సిండ్రోమ్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఇన్ఫెక్షన్ ఏదన్నా వచ్చిన తర్వాత సుమారుగా 6 వారాల తర్వాత ఈ అటాక్ రావచ్చు సిమ్టమ్స్. సో సిమ్టమ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి? సెన్సరీ సిమ్టమ్స్ లాగా, అంటే కొంతమంది కాళ్ళు చేతులు తిమ్మిరిలాగా వచ్చి అది నిదానంగా పైకి పాక్కుంటూ వెళ్ళొచ్చు. అది సెన్సరీ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయితే. అలాగే మోటార్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయితే కనుక జనరల్గా మనకి కాళ్ళు చేతులు వీక్నెస్ లాంటిది రావటం, ఊపిరి తీసుకోవడం లాంటిది రావచ్చు అన్నమాట. కానీ ప్రధానంగా గిలియన్ బారీ సిండ్రోమ్ యూజువల్గా మోటార్ నర్వస్ సిస్టమే ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే వీళ్ళకి ఊపిరి తీసుకోవడం కష్టం, మింగుడు పడటం కష్టం లాంటిది రావచ్చు. అలాగే ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయినప్పుడు వీళ్ళకి గుండె కొట్టుకోవటంలో వేగం, అలాగే బీపీలో మార్పులు, అలాగే వీళ్ళకి ఈ గట్ ఎఫెక్ట్ అయితే, అంటే ఇంటెస్టైన్ ఎఫెక్ట్ అయితే వీళ్ళకి కాన్స్టిపేషన్, డయేరియా లాంటిది రావటం, అలాగే యూరిన్కి వెళ్ళే సిమ్టమ్స్, అంటే యూరిన్ ఆపుకోలేకపోవటం, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. గిలియన్ బారీ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? ముప్పు ఎవరికి ఎక్కువ? జనరల్గా ఈ గిలియన్ బారీ సిండ్రోము ఏ వయసులో వాళ్ళకైనా రావచ్చు, మగవాళ్ళకైనా రావచ్చు, ఆడవాళ్ళకైనా రావచ్చు. కానీ ప్రధానంగా కొద్దిగా మగవాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దికి రిస్క్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత, ఇది తగ్గిన తర్వాత వీళ్ళకి ఈ ఇమ్యూనలాజికల్ బ్రేక్ డౌన్ రావటం మూలన, అంటే వ్యాధిని ఎదుర్కొనే శక్తిలో యాంటీబాడీస్ డెవలప్ అయినప్పుడు ఆ యాంటీబాడీస్ మన ఓన్ బాడీని అటాక్ చేసినప్పుడు రావచ్చు. కాబట్టి అలా ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు, ఉదాహరణకి ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ క్లాస్ట్రీడియం జిజినే అనే బ్యాక్టీరియా మూలాన వచ్చే ఇన్ఫెక్షన్స్తో కానీ, లేకపోతే వైరల్ ఇల్నెసెస్ లైక్ ఉదాహరణకి కాక్సాకీ వైరస్ అని, ఎప్స్టైన్ బారిస్ వైరస్ అని, లేకపోతే కోవిడ్ వైరస్, జీకా వైరస్, ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత కూడా వీళ్ళల్లో ఈ గిలియన్ బారీ సిండ్రోమ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. గిలియన్ బారీ సిండ్రోమ్ని ఎలా నిర్ధారించుకుంటారు? జీబీ సిండ్రోమ్ని ఎలా నిర్ధారణ చేస్తాము? మనం ప్రాథమికంగా కొన్ని రక్త పరీక్షలు చేస్తాం. ఎందుకంటే కొన్ని వ్యాధులు జీబీ సిండ్రోమ్ లాగా ఉండొచ్చు. అంటే హిస్టరీ తీసుకున్నప్పుడు జనరల్గా రీసెంట్గా స్టార్ట్ అవటం, అంటే 2-3 వారాల కంటే ఈ లోపలే డిసీజ్ వచ్చి స్లోగా పెరుగుతుంటే కనుక ఒకటి. రెండోది వీళ్ళకి ఇంతకుముందు ఫీవర్ ఏదైనా వచ్చి తగ్గి, లేకపోతే డయరియల్ ఇల్నెస్ వచ్చి తగ్గి తర్వాత ఇది స్టార్ట్ అయిందని, ఇలాంటి క్లూస్తో తర్వాత కొన్ని డిసీజెస్ కూడా దీనిలాగా కనపడవచ్చు. అందుకని అవి లేదని నిర్ధారించుకోవటానికి కొన్ని టెస్టులు చేయాల్సి రావచ్చు అనమాట. అంటే ఉదాహరణకి పొటాషియం లెవెల్, ఒక్కోసారి పొటాషియం లెవెల్ తగ్గినా కూడా వీళ్ళకి కాళ్ళు చేతుల్లో వీక్నెస్ రావచ్చు.
తర్వాత కొంతమందికి స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా వీళ్ళకి బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్స్ ఎస్పెషల్లీ వచ్చినప్పుడు కూడా, లేకపోతే ఉన్న బ్రెయిన్ స్టెమ్ డీమైలినేటింగ్ డిసీజ్ వచ్చినప్పుడు కూడా వీళ్ళకి జీబీ సిండ్రోమ్ లాగా క్లినికల్గా అనిపించవచ్చు అనమాట. అలాగే మైస్థీనియా గ్రేవిస్ ఇలాంటివి కూడా అనిపించవచ్చు జీబీ సిండ్రోమ్ లాగా. కానీ మనం ముఖ్యంగా చేయాల్సింది హిస్టరీ తీసుకోవటం, క్లినికల్గా ఎగ్జామిన్ చేయటం, తర్వాత కొన్ని ఇన్వెస్టిగేషన్స్ హెల్ప్ తీసుకోవటం. అంటే ఉదాహరణకి మనం ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీస్ అంటే నర్వ్ కండక్షన్ స్టడీస్ చేసుకొని దాన్ని బట్టి మనం నరాలు ఎఫెక్ట్ అయిందా లేదా అనేది చూసుకోవటం. అలాగే వెన్నులోంచి నీరు తీస్తే కనుక సెల్స్ లేకుండా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, దాన్నే మనం ఆల్బినోసైటలాజికల్ డిసోసియేషన్ అంటాం. గిలియన్ బారీ సిండ్రోమ్ ప్రమాదకరమా? ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే అది ప్రమాదకరమైంది కాదు. కానీ 100% సేఫ్టీ అని కాదు. అంటే దీంట్లో లైఫ్ రిస్క్ ఒక 5% దాకా ఉంటుంది. అంటే కొన్ని అధ్యాయాల్లో 3%, కొన్ని అధ్యాయాల్లో 18% దాకా ఉంది. కానీ రాను ఈ ఆధునిక కాలంలో అవగాహనతో కానీ లేకపోతే మంచి చికిత్సలు అందుబాటులోకి రావటం వలన మోర్టాలిటీ బాగా తగ్గిందనమాట. అంటే జనరల్గా <5% ఉంటుంది. సో వీళ్ళు చాలామంది ఈ గిలియన్ బారీ సిండ్రోమ్ బారిన పడిన వాళ్ళు 80% మందికి 6 నెలల్లో వాళ్ళు నడవగలుగుతారు. ఆల్మోస్ట్ 60% మంది 1 సంవత్సరంలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ అయిపోతారు అనమాట. సో కొంతమందికి కొంత డెఫిషిట్స్ ఉండిపోవచ్చు అనమాట. అంటే ఉదాహరణ 10 నుంచి 15% మందికి కొద్దిగా మనకి డెఫిషిట్ ఉండిపోవచ్చు అనమాట. సో అందుకని ఎప్పుడు కూడా ఈ వ్యాధి ఉందని అనుమానం వచ్చినప్పుడు నిర్ధారణ చేసుకొని సరైన సమయంలో హాస్పిటల్కి వెళ్ళి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక వీళ్ళకి లైఫ్ రిస్క్లోంచి తగ్గే అవకాశం ఉంటుంది. గిలియన్ బారీ సిండ్రోమ్కి చికిత్స ఎలా ఉంటుంది? జనరల్గా వీళ్ళకి మనం అంటే ఇప్పుడు ప్లాస్మాఫెరెసిస్ అని, అంటే బ్లడ్ని మనం దాంట్లో ఉన్న యాంటీబాడీస్ని ఫిల్టర్ చేసి, అంటే దీంట్లో ఈ ప్లాస్మాలో ఉన్న యాంటీబాడీస్ తీసేస్తాం అనమాట. సో అప్పుడు దాంట్లో ఉన్న బ్లడ్ కాంపోనెంట్స్తో పాటు ఆల్బుమిన్ అవి కలిపి మనం మళ్ళీ తిరిగి ఎక్కిస్తారనమాట. దీన్ని మనం ప్లాస్మాఫెరెసిస్ అంటాం. ఇంకోటి ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్, అంటే ఈ డెవలప్ అయిన యాంటీబాడీస్కి దాన్ని మళ్ళీ ఎదుర్కోవటానికి వేరే ఐవి ప్రిపరేషన్స్ ఉంటుంది, ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ అని, దాన్ని ఎక్కిస్తారు. సో వ్యాధి తీవ్రతను బట్టి మనం అంటే 2 మంచి ట్రీట్మెంట్సే. పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి మనం ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తాం. కొంతమంది ప్లాస్మాఫెరెసిస్ చేయొచ్చా, కొంతమంది ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వచ్చా అనే డైలమా ఉన్నప్పుడు వాళ్ళకి యాక్చువల్గా ఒక పేషెంట్ని తీసుకుంటే 2 మంచి ట్రీట్మెంట్సే. అయితే ప్లాస్మాఫెరెసిస్ అనే ట్రీట్మెంటు జనరల్గా పేషెంట్ స్టేబుల్గా ఉండి మిగతా బీపీ ఫ్లక్చుయేషన్స్ ఏమీ లేకుండా ఉంటే కనుక, అలాగే ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకుండా ఉంటే కనుక ప్లాస్మాఫెరెసిస్ మంచి ట్రీట్మెంటే. కానీ కొంతమందికి అంటే బీపీ అన్స్టేబుల్గా ఉన్నా, ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఎక్కువ ఉన్నా, పెద్ద వయసు ఉన్న వాళ్ళకైనా సరే మిగతా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి ప్లాస్మాఫెరెసిస్ కంటే ఐవీఐజీ సేఫ్ అనమాట. సో ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ ఎవరికైనా ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే కనుక వ్యాధి నిర్ధారణ చేసుకొని ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మనం డిస్కస్ చేసి ఫ్యామిలీతో ప్లస్ పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి మనం రెండిట్లో ఒక ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కొన్నిసార్లు అంటే మనం ముందు ప్లాస్మాఫెరెసిస్ ఇచ్చిన తర్వాత రికవరీ కానప్పుడు తర్వాత మళ్ళీ మనం ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఒంట్లో కండరాల్ని దెబ్బతీసి క్రమంగా నిర్వీర్యం చేసే గిలియన్ బారీ సిండ్రోమ్కు చికిత్స ఆలస్యం అవుతున్న కొద్దీ దాన్ని అదుపు చేయటం కష్టమవుతుంది. సకాలంలో సత్వరమే చికిత్స మొదలు పెడితే జీబీ సిండ్రోమ్ను చక్కగా కట్టడి చేయొచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. గోరు చుట్టూ బాధిస్తున్నప్పుడు గోరింటాకును ముద్దగా నూరి గోరు చుట్టుపై పెట్టండి. ఇలా చేయటం వల్ల నొప్పి తగ్గుతుంది, గోరు చుట్టు కూడా త్వరగా మానిపోతుంది.